రెడీ రాజు హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఎస్ చాలా రోజుల తర్వాత అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో ఇక్కడ చూసినట్టయితే విహానికి వీట్ బిస్కెట్, డైపర్ అండ్ టీ షర్ట్ తీసుకున్నాను. అండ్ వీట్ బిస్కెట్ ఫస్ట్ టైం అనమాట కోకో పౌడర్ యాడ్ చేశాను, చాలా తక్కువగానే వేశాను. సో ఎస్ ఇప్పుడైతే నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నా. సో ఎందుకంటే మా చెల్లెల బర్త్డే ఆ రోజు. సో తన్ని డ్రాప్ చేయడానికి వెళ్తున్నా. అండ్ తను మధ్యాహ్నం వచ్చింది. సో తన్ని డ్రాప్ చేసి అండ్ అక్కడ కేక్ కటింగ్ ఉంది. సో కాబట్టి తన్ని ఫస్ట్ బేకరీకి అయితే తీసుకొని వెళ్ళాము. తనకి నచ్చిన ఫ్లేవర్ అయితే తను సెలెక్ట్ చేసుకునింది. సో కేక్ మీద ఏం పేరు రాయాలని తననే అడిగాము. సో తను ఏం చెప్తుందో చూడండి ఇక్కడ. ఒకటి హ్యాపీ బర్త్డే విష్ణు. అండ్ అక్కడైతే కొన్ని స్నాక్స్ తీసుకుందామని చూశాను. నాకైతే కోకోనట్ లడ్డు అయితే చాలా ఇష్టము. అండ్ బర్ఫీ కూడా, అంటే గ్రౌండ్ నట్ బర్ఫీ కొంచెం చాలా నున్నగా ఉంటుంది కదా, సో అది. సో మొత్తానికి అయితే దొరికింది. సో కోకోనట్ లడ్డు అండ్ బర్ఫీ అయితే తీసుకున్నాము. చీజ్ పఫ్ ఉంది. సో ఫస్ట్ టైం నేను వింటున్నా, అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో అదైతే ట్రై చేసాం కానీ అంత ఏం చీజీగా ఏం లేదు, బట్ నార్మల్ పఫ్ లాగా అండ్ కొంచెం ఏదో చీజ్ యాడ్ చేసినట్టుంది అంతే. సో ఎస్ ఆ తర్వాత అయితే మినీ సమోసా చూసాము. ఇది 30 రూపీస్, చిన్నవిగా ఉన్నాయి, చాలా చిన్నవి. సో ఆ బాక్స్లోనే 5 ఉన్నింది అండ్ చాలా చాలా చిన్నది. 30 రూపీస్ అంటే కొంచెం ఎక్కువే. సో ఆ తర్వాత అయితే విహాను తన స్నాక్స్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ వెంటనే అయితే కేక్ కటింగ్ చేసేసాము. సో ఎందుకంటే మా చెల్లి వచ్చి బస్సు ఉన్నింది నైట్ అరౌండ్ 10:30కి. సో ఎస్ కేక్ కటింగ్ చేశాక డిన్నర్ చేశాక సో బయలుదేరాలి కదా, సో బస్ స్టాప్కి. సో ఎస్ సో డిన్నర్ అయితే చాలా సింపుల్. సో ఎందుకంటే మా చెల్లెలు వాళ్ళు మా తమ్ముడు అయితే KFC నుంచి ఆర్డర్ చేసుకున్నారు. సో మాకైతే చపాతీ అండ్ పొటాటో కర్రీ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా బాయ్ చెప్పేసి తనైతే బయలుదేరింది. సో మేము డ్రాప్ చేయాలనుకున్నాము, అంటే తనతో పాటు వెళ్ళాలనుకున్నాం. బట్ ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది అండ్ విహానికి నిద్ర వస్తుంది కాబట్టి సో బయలుదేరేసాము. అండ్ ఇదైతే నెక్స్ట్ డే ఈవినింగ్ అరౌండ్ 4:30 అనమాట. సో బెంగళూరుకి అయితే స్టార్ట్ అయ్యాము. నేను, మా పిన్ని, మా అమ్మ, మా బాబాయ్ అండ్ మా డాడీ అండ్ విహాన్. సో ఎందుకంటే అక్కడ వెడ్డింగ్ ఉంది, మా చాలా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ, అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట, చాలా క్లోజ్. సో వాళ్ళ వెడ్డింగ్ అయితే వెళ్ళాము. అండ్ దారిలో తినడానికి అయితే క్యారెట్, యాపిల్ అండ్ కుకుంబర్ అయితే తీసుకున్నాం. అండ్ కరెక్ట్గా ఒక వసూరికి 2.5 hours ముందైతే మేము సో డిన్నర్కి అయితే స్టాప్ చేసాము. అక్కడైతే అన్నపూర్ణలో అక్కడ అందరం అయితే మేము దోశ తీసుకున్నాం, మసాలా దోశ. అండ్ విహాన్కి అయితే ప్లెయిన్ దోశ తీసుకున్నాం. అండ్ విహాన్ అయితే కాసేపు ఆడుకుంటూ ఉన్నాడు, ఎందుకంటే అంత ఒక 6 hours ఉంటుంది కదా ట్రావెల్, 6.5 hours ట్రావెల్ కాబట్టి కూర్చొనే ఉన్నాం కాబట్టి అలా కాసేపు అయితే బయట ఇలా విహాన్ అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత మేము బెంగళూరుకి అయితే అరౌండ్ 12:15కి అలా 12:15కి అయితే రీచ్ అయినాము. సో మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. సో మార్నింగ్ ఇది, అంటే December 11th మార్నింగ్. సో మా అత్త అయితే ఇడ్లీ, వడ, పొంగల్, సాంబార్, చట్నీ చేశారు. అండ్ విహాన్కి అయితే మినీ ఇడ్లీ. అండ్ ఇక్కడ వాళ్ళ పప్పి చూడండి ఎంత క్యూట్గా, ఎంత కామ్గా ఉన్నిందంటే అదే నాకు చాలా షాకింగ్గా ఉన్నింది. అండ్ ఇక్కడైతే గార్డెన్లో వాళ్ళ ప్లాంట్స్ అంతా ట్రిమ్ చేసేసారు, అంటే మంచిగా ఫ్లవర్స్ అంతా వస్తూ ఉంది, బట్ చాలా హైట్ అయిపోయిందని ట్రిమ్ చేసేసారు. అండ్ బెంగళూరులో క్లైమేట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుండింది. అండ్ వీల్ ఏరియా వచ్చి కొంచెం ఒసూర్ దగ్గర కాబట్టి, అంటే ఎలక్ట్రానిక్ సిటీ తర్వాత వస్తుంది. అంటే నాకు ఏరియా అంత నేమ్స్ నాకు గుర్తు ఉండవు. లైక్ బెంగళూరులో అనేది ఒక జయనగర్, JP నగర్, ఎలక్ట్రానిక్ సిటీ, వైట్ ఫీల్డ్ అండ్ మార్తలి, సో ఇలా కొన్ని ఏరియాస్ మాత్రమే తెలుసు. సో ఎస్ ఇక్కడ ఎంటర్ అయిన వెంటనే అయితే ఒక చిన్న క్యూట్ బుద్ధుడు అయితే ఉన్నారు. సో ఆ తర్వాత అయితే ఇక్కడ నాకు ఒక మిర్రర్ చాలా బాగా నచ్చింది. సో నా హై చెప్తాను చూడండి. సో ఆ మిర్రర్ నాకు బాగా నచ్చింది. సో యాజ్ యూజువల్ సో అందరింట్లో ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే హాల్ ఉంటుంది. అండ్ హాల్లోనే పూజా షెల్ఫ్ ఉంది, అంటే చాలా నీట్గా, అంటే ఎక్కువ పటాలంతా మెస్గా కాకుండా నీట్గా కొన్ని పటాలు పెట్టుకున్నారు, చాలా బాగుంది. అండ్ నాకైతే ఈ కృష్ణుడి స్టాచ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఆ తర్వాత ఇప్పుడు మా అత్త మా చిన్నుని అయితే చూపిస్తాను చూడండి. సో ఇక్కడ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్నది వచ్చి చిన్ను, మా అత్త కూతురు. అండ్ పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నది వచ్చి మా అత్త.
సో మేమంతా బ్రేక్ఫాస్ట్ తిన్నాక వాళ్ళు లాస్ట్లో కూర్చొని తింటున్నారు. అండ్ ఈ హౌస్ వచ్చి మా అత్త వాళ్ళది వచ్చి 2 BHK, అంటే 2 బెడ్రూమ్స్కి వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. సో ఎస్, అంటే మాస్టర్ బెడ్రూమ్, సో రెండింటికి ఉంటుంది బాత్రూము. అండ్ ఇదైతే ఫస్ట్ బెడ్రూమ్ అండ్ సెకండ్ వన్ కూడా సేమ్ సిమిలరే, బట్ కొంచెం పెద్దగా ఉంటుంది. సో ఇది సెకండ్ బెడ్రూమ్. అండ్ ఈ బెడ్రూమ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళగానే ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఏరియా ఉంది అండ్ డైనింగ్ టేబుల్ అండ్ కిచెన్ కూడా నీట్గా ఉంది. అంటే ఎక్కువ ఐటమ్స్ అంటే ఇప్పుడైతే మెస్గా ఉంది ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అంతా అయింది కాబట్టి. సో యా, అండ్ ఆ తర్వాత అయితే ఫస్ట్ టైం అనమాట బిర్యానీ గుండాలో ఇడ్లీ చేయడం అయితే నేను ఫస్ట్ టైం చూశాను. అంటే మా అత్త అలానే చేశారు అండ్ ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది. సో ఇది ఒక ఐడియా అనమాట, అంటే ఇది ఒక టిప్ కూడా, అంటే ఇడ్లీ పాత్ర లేకపోతే ఇలా చేసుకోవచ్చు. అండ్ చిన్ను అయితే నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ ఇచ్చింది అండ్ అందులో విహాన్ డ్రెస్ కూడా ఉంది, అంటే తను తెచ్చింది విహానికి కూడా డ్రెస్. అండ్ ఆ తర్వాత అయితే హోటల్ రూమ్కి వెళ్ళిపోయాము. వెళ్ళాక ఇంకా మండపానికి అయితే వెళ్ళామన్నమాట రిసెప్షన్కి. అండ్ ఈ శారీ అయితే 2014-15 ఎప్పుడో తీసుకున్నా. అండ్ యా, చాలా ఇయర్స్ తర్వాత అయితే 2016 అనుకుంటా నేను లాస్ట్ కట్టుకునింది, ఆ తర్వాత ఇప్పుడే. అండ్ విహాన్ అయితే నార్మల్గా క్రౌడ్ని చూసి చాలా భయపడతాడు. సో ఇప్పుడైతే మస్తు రౌడీలాగా అయిపోయి మస్తుగా ఎంజాయ్ చేసి మస్తుగా అందరూ క్లాప్స్ కొడితే తను క్లాప్స్ కొడతారు. సో తనైతే బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ ముహూర్తం అంతా చూసుకొని, అంటే 12th ముహూర్తము, ఆ తర్వాత మార్నింగ్ అయితే మేము చిత్తూరుకి బయలుదేరాము. బెంగళూరు నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి చిత్తూరుకి రీచ్ అయ్యే వరకు వర్షం పడుతూనే ఉంది. అండ్ యా, ఫైనలీ చిత్తూరుకి వచ్చేసాం అండ్ మేము చిత్తూరులోనే ఉన్నాము ఇప్పుడు. సో ఈ వ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటా. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన వ్లాగ్తో మళ్ళీ చూస్తాను. అంతవరకు బాయ్.